ఈ సీఏ అనేది మనం వాడుక భాష సార్. సీఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ. పాస్ అయిన వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్ అంటాం. సిఎంఏ అనేది వాడుక భాష సార్. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్. పాస్ అయిన వాళ్ళు కాస్ట్ అకౌంటెంట్స్ అంటారు. అసలు ఈ కోర్సులు ఎవరు నిర్వహిస్తారో చెప్తాను. ఈ కోర్సుల గురించి చెప్పడానికి నాకున్న అర్హత ఏంటో కూడా చెప్తాను. నేను సీఏ పాస్ అయింది సార్ 2002లో, అంటే ఇప్పటికి 23 ఇయర్స్ అయింది. ఈ కోర్స్ నేను పాస్ అయ్యి 23 ఇయర్స్ అండ్ సీఏ స్టూడెంట్గా ఇంకో 4 ఏళ్ళు ఈ కోర్సు నాకు అనుబంధం ఉంది. అంటే టోటల్గా ఈ కోర్సు నాకున్న పరిచయం 27 సంవత్సరాలు సార్. అంటే చూసే విద్యార్థుల ఏజ్ కంటే నా ఎక్స్పీరియన్స్ ఈ కోర్సులో ఎక్కువ. అండ్ ఈ సీఏ సిఎంఏ కోర్సులకు విశిష్టత ఏంటంటే దేశంలో కామర్స్ కెరియర్స్లో చాలా ప్రముఖంగా చెప్పుకునేటువంటి అతి కొద్ది కోర్సులో టాప్లో ఉండేవి సీఏ సిఎంఏ. అవి ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి కోర్సులు అండి. అసలు ఈ పరీక్షలు ఎవరు నిర్వహిస్తారని అడిగారు. గుడ్. సీఏ ఎగ్జామ్స్ నిర్వహించేదండి దేశవ్యాప్తంగా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సిఎంఏ ఎగ్జామ్స్ నిర్వహించేది ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఈ సిఏ ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 1949లో పార్లమెంట్లో చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యూటరీ బాడీ అండి. వెరాస్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అంటే సిఎంఏ ఎగ్జామ్స్ నిర్వహించేది అది 1959లో పార్లమెంట్లో ఒక స్టాట్యూటరీ బాడీ ద్వారా ఫామ్ అయినటువంటి ఒక సంస్థ. వాళ్ళే మనకి దేశవ్యాప్తంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు.